అవమానం చేయటం వలన అతన్ని నమ్మక అతన్ని అవమానిస్తుంటే తట్టుకోలేక చేశాడు అతను. ఇది ఒరిజినల్ స్టోరీ. అంటే ఎంతోమంది ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రామారావు దెబ్బ తట్టుకొని ఈ అనుమానం మొగుడు మనకి హిందూరా బాబు అని చెప్పి ఏడు నుంచి సెంట్రల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అర్జీ పెట్టుకొని అవి మనం అన్నీ మాట్లాడుకోవాలి. నిజాయితీని అతను అవినీతిపరుడు కాదు. రామారావు మోస్ట్ హానెస్ట్. సో వాట్? సమర్థత, మంచితనం కావాలా, సమర్థత కావాలా? రాజకీయానికి మంచితనం అక్కర్లేదు, సమర్థతే కావాలి, సర్వీస్ కావాలి. ఈ రెండింటిలో అతను జారిపోయాడు. నమ్మపోతే ఎట్లా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ నమ్మపోతే ఎట్లా? ఎమ్మెల్యే గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? నీ వల్ల గెలవచ్చు. ఆఫ్టర్ ఆల్ నా వల్ల పుట్టాడు వీడంటే ఎట్టా? నీ వల్ల పుడితే నువ్వు చెప్పింది చేయాల్సిందేనా? సో నా వల్ల నా కొడుకు పుడితే నేను చెప్పిన మాట వినాల్సిందేనా? సో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ సమర్థత లేదనా? అతనికి మంచితనం లేదు, మానవత్వం లేదు, సమర్థత ఉంది. ఓకే. ఎక్కడైనా సరే ఇండియాలో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల గొప్ప సమర్థుడు అతను. గనక ఈ లంగా పనులను చేయకుండా, అవినీతి పనులు చేయకుండా కేవలము సమర్థత మీదే కనుక ఉండుంటే అతను ఒక 30-40 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే అంత సర్కిల్ ఉంది అతనికి. పక్క రాష్ట్రాలతో, ఇంకో పక్క రాష్ట్రాలతో, సెంట్రల్తో ఎవరితోనైనా డీల్ చేయగలడు. ఎందుకంటే పుట్టిన మనోడు కాంగ్రెస్తో కాబట్టి, కాంగ్రెస్లో పుట్టాడు కాబట్టి, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, కాలేజీ దశలో నుంచి కూడా రాజకీయాల్లో నాలాగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతను అవినీతి చేయకుండా, రామారావును వెన్నుపోటు పొడవకుండా అతను కనుక నిజాయితీగా ముఖ్యమంత్రికి వచ్చి ఉంటే అతను కనీసం 50 ఏళ్ల పాటు మినిమం, అతనికి 80-90 ఏళ్ళు వచ్చే వరకు కూడా ముఖ్యమంత్రి ఉండగలడు. కానీ ఆ సమర్థతను మించి అవినీతి, మోసం, వెన్నుపోట్లు, ద్రోహం, వ్యవస్థలను కొనేయటం, మ్యానిపులేట్ చేయటం, పక్కవాడు పైకి వస్తాడంటే తొక్కేయటం, ఇవన్నీ మానవ లక్షణాలు కావి, ఇవి రాక్షస లక్షణాలు. అంటే ఒక విషయం సార్, ఆయనకి సమర్థత ఉంది, విపరీతమైన అవినీతి పరుడు, దేన్నన్నా మ్యానిపులేట్ చేయగలరు. కానీ వాటర్ని మ్యానిపులేట్ చేయగలరు ఎవరన్నా? ఎందుకు కాదు? రామారావు గారిని వెన్నుపోటు జరిగిన తర్వాత కూడా మీరన్నట్టుగా వెన్నుపోటు పూర్చారు అనుకుందాం, పోనీ అందరూ మాట్లాడుతున్నట్టుగా, ఎందుకు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు? ఆ తర్వాత కూడా కూర్చోబెట్టిన సందర్భం సార్ జనాలకి ఎలా ఉంటే చెప్పంటారా? ఇప్పుడు నేను ఇవాళ ఏ వారం అండి? ఆదివారం అనుకుందాం. ఆదివారం మొన్న బుధవారం మీ ఆవిడ ఏం కూర ఉండింది మీకు పెట్టారు? ఏం కూర, ఎన్ని కూరలు పెట్టింది, ఏం కూర పెట్టింది తెలుసా మీకు? మీ ఆవిడ వండిన కూరే 3 రోజుల కింద కూర వండితే మీ ఏ వంకాయ ఉండిందా, బెండకాయ ఉందా, సొరకాయ ఉండింది, ఏమి ఉండిందబ్బా అంటుంటున్నాం. ప్రజలకి ఎప్పుడో వెనుపడు పుడితే 6 నెలల కిందట ఇప్పుడు రామారావా పొడిచాడా, ఎప్పుడు, ఏంటి? జనానికి జనరేషన్ మారిపోతుంది. దేవుడు ఏమిచ్చాడంటే మతిమరిపించాడు. అంటే కంప్లీట్ కాదు, మర్చిపోవటం అనేది. ఇప్పుడు మనం ఉన్నాం, ఒకసారి అన్నం తిని గబగ బయలుదేరి ఇంటికి వెళ్తాం, అయ్యో మర్చిపోయాం, కళ్ళజోడు, మళ్ళీ వెనక్కి వస్తాం. ఇప్పుడు తీసుకెళ్ళాలో మనకు తెలుసు, ఇప్పుడే మర్చిపోయి ఆడికి వెళ్ళి లిఫ్ట్కి పరిగెత్తుకొచ్చి మళ్ళీ కళ్ళజోడు ఎవరు పెట్టుకెళ్ళిపోతాం. జనం అంతే, అయ్యో రామారావు అన్యాయం చెప్పారు, దొంగముండా కొడుకు అన్యాయం చెప్పాడే అని తిట్టారు జనం. సేమ్ రామారావు గారు దానికి ఏం పెట్టాడు, దాని రెమెడీ. రామారావు గారు మద్యపానం తీసిపారేశాడు. ఈయన చక్కగా మళ్ళీ మద్యపానం చేసాయి, అన్ని రకాల బ్రాండ్లు కుమ్మేయండి ఎంబటే అది పెట్టేసా సాయి. ఇక్కడే కాకుండా షాపులే కాకుండా ఇంట్లో కూడా అక్కడ చైన్ బెల్ట్లు కూడా పెట్టేసుకున్నాం, చైన్ పెట్టుకోండి అని అన్ని ముందు పడేస్తే ప్రజలంతా ఏం మంచి పని చేశాట చంద్రబాబు, ఏం మంచి పని చేశాట. ఎక్కడ ఆడికెళ్ళి కొనుక్కోవాలా, మన షాపులో దొరుకుతున్నాయి, బెల్ట్ షాపులు దొరుకుతాయి, 50 కుమ్మా. మందు కోసం ఓట్లు వేస్తారేనా? ఓరి పిచ్చినాయాళ్ళారా, మరి ఎట్టా పెళ్ళాలను కొట్టి మొన్న తక్కువ చేసావు. అది చూడు రామచంద్ర చూడు,
మొన్న వద్దన్నాడు కదా చూడు రామోజీ కూడా మొత్తం అసలు తాగపోతే ఆరోగ్యాలు ఇట్టకు నరాలు వీక్నెస్ అయిపోయి కొంచెం ఇదవుతుంది కొంచెం తాగాలి అన్నట్టుగా ఆయన